మీ అమ్మ ఎప్పుడు తిందో ఏంటో ఓ ముద్ద తినిపించు, కాస్త నీరసం తగ్గుతుంది. ప్రియా రా, మన ఇంటికి వెళ్దాం రా. తులసి, ఇక్కడే తినిపించొచ్చుగా. కలో గంజో ఎవరింట్లోది వాళ్ళకే తృప్తి. రా ప్రియా. వెళ్ళండి తల్లి, వెళ్ళండి. మేం పెళ్లి పనులు చేసుకోవాలి. ఎక్కడ అడ్డం పడుతుందోనని టెన్షన్ పడి చచ్చాం. కంగ్రాట్స్ రా ఆదిత్య, ఫస్ట్ కేసే సక్సెస్ఫుల్ గా డీల్ చేసావు. ఇంకా పూర్తి కాలేదు నాన్న, దోషుల్ని పట్టుకోవాలి. ఇంతవరకు సక్సెస్ అయ్యావు, అది సక్సెస్ అవుతుందిలే ఆదిత్య. మీరు మాత్రం ఇంకా కేర్ఫుల్గా ఉండాలి నాన్న. అది ముఖ్యం, చెప్పాడుగా, జాగ్రత్తగా ఉండండి. ప్రియా మన ఇంటికి వెళ్దాం. జాగ్రత్తమ్మా. సమయ తీసుకెళ్ళు. తులసి, అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఆగండి. మళ్ళీ ఆ గడప తొక్కనని నా మీద ప్రమాణం చేసిన తర్వాతే ఈ గుమ్మంలో అడుగు పెట్టండి. ఏంటి సంబయ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ దగ్గర నుండి అలాంటి మాట తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. మీరు మాట ఇవ్వకపోతే మీకు నాకు సంబంధం లేదని ఇప్పుడే బిందుడు నీళ్లు పోస్తున్నా. నేను దూరం అయిపోకూడదు అనే భయం నీకుంటే మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కకు. ఎందుకు సంబయ్య, ఏమైంది ఇప్పుడు? ఎందుకలా మాట్లాడుతున్నావు? నువ్వు మామూలు స్థితిలోనే ఉన్నావా? మందు కొట్టాననుకుంటున్నావా? లేదు, ఫుల్ కంట్రోల్లో ఉన్నాను. స్థిరంగా ఉండే మాట్లాడుతున్నాను. నాకెందుకో నీ కిడ్నాప్ వెనక దుర్గమ్మ హస్తం ఉందని చెప్తుంది. ఆ కిడ్నాప్ దుర్గమ్మే చేయించిందని నేను నమ్ముతున్నాను. అందులో ఎలాంటి అనుమానం లేదు. మనకి ఎలాంటి శత్రువులు లేరు. బావను బెదిరించిన వాళ్ళు తరువాత ఆ ఇంటి కోడల్ని కిడ్నాప్ చేస్తానన్నారు. కానీ ఖచ్చితంగా నువ్వని తెలియదు కదా. ఆ ఇంటికి కాబోయే కోడలు లక్ష్మి కూడా అయి ఉండొచ్చు కదా. అలాంటప్పుడు లక్ష్మిని కాదని చెప్పి నిన్నెందుకు కిడ్నాప్ చేశారు? వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారేమో సంబయ్య. వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోలేదు. ఆ తప్పు వెనకాల దుర్గం ఉందని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. లేదు సంబయ్య, నువ్వు ఆవేశపడుతున్నావు. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడి బాధ పెడుతున్నావు సంబయ్య? ఇప్పటికే అమ్మ నా గురించి బాధపడి ఉంది. మళ్ళీ నువ్వెందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నా బాధ నీకు అర్థం అవటం లేదా? నావి పిచ్చి మాటల్లా అనిపిస్తున్నాయమ్మా. కానీ నేను ఎవ్వరికీ చెప్పుకోలేక నాలో నేను ఎంత కుమిలిపోతున్నానో నీకు తెలుసా? నాకంటూ ఉన్నది మీరిద్దరే. మీకేం జరిగినా నేను తట్టుకోలేను. మీకేం జరిగినా నేను తట్టుకోలేను. అయ్యో, ఏమైందండి? ఏమైందన్నా? ఇది వరకు ఒకసారి దాక్షాయణితో చెప్పి నిన్ను కిడ్నాప్ చేయించింది. తెలివిగా బయటపడ్డావు. ఆదిత్య సమయానికి వెళ్లి ఉండకపోతే, రక్షించి ఉండకపోతే నా తులసి ఏమైపోయేది? మనమేమైపోయేవాళ్ళం? దేవుడు మన పక్కన ఉన్నాడు కాబట్టి రక్షించాడు. ప్రతిసారి ప్రతి గండం నుంచి ఇలా బయటపడుతుందని గ్యారెంటీ లేదు. అందుకే వద్దు. అంత కఠినంగా ప్రవర్తించే దుర్గమ్మ నువ్వు కోడలు కాకముందే ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందంటే తనే చేసింది అని గ్యారెంటీ ఏంటి సాంబయ్య? ఒకసారి చేసింది, ఇప్పుడు చేయలేదు అనడానికి సాక్ష్యం లేదు. ఖచ్చితంగా చేస్తుంది. తన మాట నెగ్గించుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది. అవతల వాళ్ల బాధ తను పట్టించుకోదు. తను నెగ్గాలన్నదే ముఖ్యం. బావే ఇన్నాళ్ళు మౌనంగా ఉండిపోయాడు. మనమెంత, మన బ్రతుకులెంత ఎప్పుడూ అంటూ ఉంటుంది, నీ స్థితి ఏంటి, నీ స్థాయి ఏంటి, నీ లెక్కేంటి, నీ లెవెల్ ఏంటి అని. తనకి తులసి కోడలుగా రావటం ఇష్టం లేదని స్పష్టంగా అర్థమవుతుంది కదా. అలాంటి ఇంటికి ఎందుకు వెళ్ళాలి? రేపు బావ దుర్గమ్మ మీద పంతంతో
ఆదిత్యతో నీకు పెళ్లి చేసినా ఆ ఇంట్లో తులసి సుఖపడుతుందని నాకు అనిపించటం లేదు. నిన్ను రాసి రంపాన పెడుతుంది. నరకం అనుభవించాల్సి వస్తుంది. అది చూసి మనం ఏం చేయలేం ప్రియా. మదన పడుతూ మంచాన పడటం తప్ప. ఇది రేపు ఆ ఇంటి కోడలైతే ఏ ప్రమాదమైనా జరగచ్చు. స్టవ్ పేలొచ్చు, కరెంటు షాక్ కొట్టొచ్చు. నాకెందుకో ఆ ఇంట్లో నీకు భద్రత లేదనిపిస్తుందమ్మా. దీనికి ఏమైనా జరిగితే మనల్ని ఆదుకునే దిక్కెవరు ప్రియా? సాంబయ్య ప్లీజ్, నేనేమైనా పిచ్చిదాన్నా? వాళ్ళు ప్రయత్నాలు చేస్తే నేను కనిపెట్టలేనా? ప్రమాదం నుంచి బయటపడలేనా? ప్రమాదం అనేది చెప్పిరాదమ్మా. తప్పుగా ఆలోచిస్తున్నావు సాంబయ్య. నువ్వు నెగటివ్ గా ఆలోచిస్తున్నావు. మనసులో ఒక విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు దానికి సంబంధించినవే నిజం అనిపిస్తుంది. ఈ తులసి మీద నువ్వు నమ్మకం పెట్టుకో. మావయ్య ఉన్నాడు, ఆదిత్య ఉన్నాడు. నాకేమైనా అయితే వాళ్ళిద్దరూ తట్టుకోలేరు కదా. నా కోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా దుర్గమ్మ ఆలోచిస్తుంది కదా. నువ్వు ఆ విషయం మర్చిపోతున్నావు. నాకేం కాదు సాంబయ్య. నువ్వేడ్చి నన్ను అమ్మను కూడా ఏడిపిస్తున్నావు. ఇప్పటి వరకు అమ్మ కోసం ఏడ్చాను, ఇప్పుడు నువ్వు ఏడిపిస్తావా? నేను ఏడవడం నీకు సంతోషం అయితే చెప్పు, ఏడుస్తాను. లేదమ్మా, లేదు, నువ్వు ఏడవద్దు. ప్రియా, నువ్వు కూడా ఏడవకు. నాకేదో జరుగుతుందని సాంబయ్య ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. నాకేం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. పదండి 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 పదండి. ఈయనేంటి మళ్ళీ యూనిఫామ్ వేశారు? మీరిప్పుడు ఏసీపీ కాదు, రిటైర్ అయిపోయారు. యూనిఫామ్ అంటే ఎంత సరదాగా ఉన్నా ఒక్కసారి తీసేసిన డ్రెస్సు మళ్ళీ వేసుకోకూడదు. అయినా మీకు నేను చెప్పడమేమిటో తెలీదా? చూడు దుర్గా, రిటైర్డ్ ఆఫీసర్స్ని కొన్ని స్పెషల్ ఇంట్రాగేషన్ కొరకు డ్యూటీలు వేస్తుంటారు. అప్పుడు మేము డ్రెస్ వేసుకుని డ్యూటీ చేయాలి. సివిల్ డ్రెస్లో చేయడానికి వీల్లేదు. సో డిపార్ట్మెంట్ నా మీద నమ్మకంతో ఒక స్పెషల్ కేసు అప్పగించింది. అందుకనే నేను యూనిఫామ్ వేసుకోవాల్సి వచ్చింది. స్పెషల్ డ్యూటీనా? అవును. ఏంటా డ్యూటీ? డ్యూటీ చేస్తారు కానీ అవతల వాళ్ళకి చెప్పరు. సో నౌ ఇంట్రాగేషన్ స్టార్ట్. మిసెస్ కనకదుర్గ గారు, నిన్ను ఇంట్రాగేషన్ చేసే డ్యూటీయే నాకు వేశారు. నన్నెందుకు ఇంట్రోగేట్ చేస్తారు? కిడ్నాప్. తులసి కిడ్నాప్. తులసి కిడ్నాప్ వెనుక నీ హస్తం ఉందని మా డిపార్ట్మెంట్కి వచ్చిన మెసేజ్. సో ఆ కేసు హ్యాండిల్ చేయమని నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. నేను కిడ్నాప్? నో వరుసలు, నో అండీలు, నో బంధుత్వాలు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా అడుగుతున్నాను. మా దృష్టిలో నువ్వు నేరస్తురాలివే. ఆన్సర్ టు ది క్వశ్చన్ చెప్పు. తులసిని ఎందుకు కిడ్నాప్ చేయించావు? అది అది నేను కిడ్నాప్? అది అవును. ప్రియా. నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్ తప్ప ఇంకేమొద్దు.
నేను సత్య చెప్పు, మీరందరూ కలిసి ఎందుకు తులసిని టార్గెట్ చేశారు? మర్యాదగా చెప్పండి. నేను డ్యూటీలో ఎంత స్ట్రిక్టో మీ అందరికీ తెలుసు. నా సిన్సియారిటీ చూపించకముందే నాకు ఆన్సర్ చెప్పండి. అది ఏయ్! ఎందుకు చేశారు ఈ పని? నేనేం చేయలేదండి. నాకేం సంబంధం లేదు. మీరు అనుమానించొచ్చు. మీ ప్రతి అనుమానానికి నేను బాధ్యురాలి కాదు. నేను అనుమానించి అడగడం లేదు, ఆధారాలు సేకరించి అడుగుతున్నాను. ఆధారాలు సేకరించాక అడగటం ఎందుకు? అడగకుండా చేస్తే వన్ సైడ్ అవుతుంది. ఆధారాలు ఉన్నా కూడా వన్ సైడే అవుతుంది కదా. నేను చేయకుండానే ఆధారాలు సేకరించారని బెదిరిస్తున్నారా? అలా అంటే భయపడతాననుకుంటున్నారా? చూడండి దుర్గమ్మ గారు, మీరు చాలా తెలివిగా మెలిక వేసి ఎదురు ప్రశ్న వేసి వాస్తవాన్ని దాచాలని చూస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ చట్టం ముందు, ధర్మం ముందు, న్యాయం ముందు పనిచేయవు. ఈ మూడిటికి నేరస్తులు తప్పకుండా తల వంచి తీరాల్సిందే. నేను చెప్పిన దానికి ఎన్నో తీర్పులు రుజువు చేశాయి. మీ అనుమానం నాకు సంబంధం లేదండి. నువ్వు చేసిన ఈ నేరంలో వీళ్ళందరూ భాగస్వాములని నాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నారండి? చెప్పాను కదా, నా దగ్గర సాక్ష్యాలున్నాయని. మీ వెనక ఎవరెవరున్నారో కూడా నాకు తెలుసు. నాకేం తెలీదని చెప్పాను కదా. ఏయ్! ఇప్పటి వరకు దబాయించావు, ఇప్పుడు తెలవదు అని దాటేసే ప్రయత్నానికి వస్తున్నావు. ఉంది ఉంది ఒప్పుకొని తీరతావు. ఎందుకంటే బలమైన సాక్ష్యాలున్నాయి. మీ వెనక ఎవరెవరున్నారో కూడా తెలుసు, ఎవరిని ఆశ్రయించారో కూడా తెలుసు. ఒక కార్పొరేటర్, ఒక మంత్రి, ఒక లేడీ సెక్రటరీ మెంబర్. ఆమె రైట్? సరిపోతుందా ప్రూఫ్? ఇంకా డీటెయిల్స్ కావాలా? కేస్ డీల్ చేసేది ఆషామాషా మనిషి కాదు. ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణప్రసాద్. మీరు వెంటనే ఒప్పుకుంటే శిక్ష తగ్గడానికి అవకాశం ఉంటుంది. నేను డ్యూటీ దిగిన తర్వాత మన సంబంధాన్ని చెప్పి బ్రతిలాడుకునే అవకాశం ఉంటుంది. నా చేయి జారిపోయేదాకా చేసుకోవద్దు. మీరు కావాలని భయపెడుతున్నారు. రే మిస్టర్ ఆదిత్య. ఎస్ సార్. మీ అమ్మ నిజంగానే భయపడిపోయిందిరా. ఏంటమ్మా, నిజంగానే భయపడిపోయావా? ఏంట్రా, ఏంటి ఇదంతా? ఏం లేదమ్మా, నాన్న నాకు ఇంట్రాగేషన్ ఎలా చేయాలో చిన్న ట్రైనింగ్ ఇస్తానన్నారు. నేరస్తుల నుంచి నిజం ఎలా రాబట్టాలో కూడా నేర్పిస్తానన్నారు.
గుండె హడలిపోయింది కదరా. ఎలాంటి సంబంధం లేని నన్ను ఇంతలా భయపెట్టేశారు. టేక్ ఇట్ ఈజీ దుర్గా. వేరే వాళ్ళ మీద చేస్తే కొడుక్కి నేర్పిస్తున్నారు అంటారు. అదే మన ఇంట్లో చేస్తే మరో కంటికి తెలియకూడదని ఇక్కడ చేశాను. సారీ. సత్యవతి, స్ట్రాంగ్ గా మీ అక్కకు కాఫీ పెట్టు. మీ అక్క కొంచెం రిలాక్స్ అవుతుంది. నువ్వు చెవుడు తుడుచుకో. రే పదరా. పద నాన్న. ఏంటండి, ఏంటా కన్నీళ్ళు? శుభమా అని పెళ్లి తలుచుకుంటుంటే మీరేంటండి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? ఈ ఫోటో గుర్తుందా ప్రియా? నా గుండెల మీదకి ఎక్కి ఆడుకునేది. ఇదిగో చూడు, ఇది చూడు. ఇది నా చూపుడు వేలు పట్టుకుని నడిచినప్పటిది. ఇది ఆటలాడుకునేటప్పుడు ఫోటో. నా వీపెక్కి ఉప్పాటాడింది. పాటలు పాడినప్పుడు ఫోటో. ఇదిగో చూడు, ఇదిగో పాట పాడుతూ ఇది నా వీపు మీద దరువేసింది. ఇదిగో ఇది చూడు, నా తలదిండుగా మారింది. నా కాళ్ళు నొక్కింది ప్రియా. తల్లిగా సేవలు చేసింది. ఒక చెల్లిగా నాకు ప్రేమను పంచింది. ఎన్ని చేసింది తులసి. ఇంకా దాని బుల్లి బుల్లి పాదాలు, చిన్ని చిన్ని చేతులు మరిచిపోలేకపోతున్నాను. అప్పుడే పెళ్ళిడికొచ్చేసింది. అది ఎంత పెద్దదయ్యిందనే ధ్యాసే నాకు రావడం లేదు. మన గుండెల్లో బొమ్మలా ఎదిగింది. మన కంట్లో పాపలా ఒదిగింది. ఇప్పుడు అది అత్తగారింటికి వెళ్ళిపోతే మనం ఒంటరివాళ్ళం అయిపోతాం కదా. ఆ ఇంటికి మనల్ని దుర్గమ్మ రానివ్వకపోతే అక్కడది, ఇక్కడ మనం తల్లడిల్లిపోవాలి. తులసి పెళ్లి మన బాధ్యత. కానీ మమకారమే భరించలేకపోతుంది. ఇది బాధో ఆనందమో నాకే అర్థం కావట్లేదు ప్రియా. ఎందుకండి అలా ఫీల్ అవుతారు? అది వెళ్లేది మన పక్కింటికే కదా. వాళ్ళు మనల్ని రానియకపోతే అది మన ఇంటికి రాదు. ఏంటో ప్రియా, తులసిని తలుచుకుంటేనే ఈ మధ్య హృదయం తరించిపోతుంది, గుండె చెలించిపోతుంది. మన చెయ్యి వదిలి వేరే చెయ్యి పట్టుకుని వెళ్ళిపోతుంది ప్రియా. వెళ్ళాలి కదండి. వయసొచ్చిన ఆడపిల్లని ఇంట్లోనే ఉంచుకుంటామా? వెళ్ళాలి. కానీ ఏంటో తెలియని వెలితి, బాధ. పెంచిన మమకారం కన్న మమకారం కంటే గొప్పది అంటారు. కన్నవాళ్ల కంటే పెంచిన వాళ్ల ప్రేమే ఎక్కువ అంటారు. తులసి నా రక్తంలో రక్తం కాకపోయినా ప్రాణంలో ప్రాణం ప్రియా. పెళ్ళైన తర్వాత ఎలా వదిలిపెట్టుండాలి ప్రియా? ఏంటి సంబయ్య నువ్వు ఇప్పుడు అన్నది?
నే నే నేనేమన్నానమ్మా? నేను విన్నాను.